రీసెంట్గా జరిగిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. మనం చదువుకున్న టెక్స్ట్ బుక్స్లో కానీ స్కూల్ బుక్స్లో కానీ ఎంతసేపు మొఘల్ తాలూకు గొప్పతనాన్ని చెప్పారు తప్ప మొఘల్ తాలూకు అరాచకాన్ని చెప్పలేదు ఎవరు. చాలామంది ఈ స్టేట్మెంట్ని రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అని చెప్పి పొలిటికల్గా అసోసియేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే రైట్ వింగ్ పాలిటిక్స్లో ఇలాంటి కాన్వర్సేషన్స్, ఇలాంటి స్టేట్మెంట్లు చాలా కామన్ అని చెప్పి. ఈ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అన్ని పక్కన పెట్టి ఒకసారి క్లియర్ కట్గా విషయాన్ని అర్థం చేసుకుంటే తను చెప్పింది కరెక్టే ఒక రకంగా. ఎన్సీఆర్టీ అని చెప్పి మీరు విని ఉంటారు. ఇప్పుడు మనం స్కూల్లో పిల్లలు చదువుకునే టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి అందులో ఏ లెసన్స్ రావాలి ఇవన్నీ కూడా మొత్తం వాళ్ళ హ్యాండ్లోనే ఉంటుంది. సో ఢిల్లీలో ఉన్న ఎన్సీఆర్టీ చేసిందంటే ఇప్పటి వరకు యాక్చువల్గా నిజంగా ఇది నా పర్సనల్ ఒపీనియన్, పొలిటికల్గా ఏమాత్రం కాదు. హిస్టరీని నిజంగా హిస్టరీలానే చెప్పాలి. రీసెంట్గా టెక్స్ట్ బుక్స్ వస్తున్నాయి మళ్ళీ ఎన్సీఆర్టీవి, అందులో చేంజెస్ తీసుకొచ్చారు. ఇంతకుముందు మొఘల్స్ని గ్లోరిఫై చేశారు, ఇప్పుడు మాత్రం వాళ్ళు చేసిన బ్లడ్ షెడ్ని కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు కొంచెం మంది యూట్యూబ్లో అనేది ఏంటంటే హిస్టరీని మీరు రీరైట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అంటే బీజేపీ అండ్ ప్రజెంట్ గవర్నమెంట్స్ ప్రాపగండా అని చెప్పి. కానీ నిజంగా అది కాదు. అదే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో చివరి వరకు చూడండి. స్టార్టింగ్ విత్ ఎన్సీఆర్టీ మనం మాట్లాడుకున్నాం కదా, మొన్నటి వరకు వాళ్ళ టెక్స్ట్ బుక్స్, లెసన్స్ ఇవన్నీ ఎలా ఉండేవంటే మోస్ట్లీ హిస్టరీలో అయితే చెప్పలేదు. ఇండియా ఇస్ అ ధార్మిక్ ల్యాండ్, ఇట్స్ అన్డినయబుల్ థింగ్. హిందూయిజం నుంచి బుద్ధిజం వరకు ఇది దీని హోమ్ గ్రౌండ్. రిలీజియన్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన ప్రాక్టీసెస్ కానీ అవే నడుస్తాయి ఎప్పుడు. కాకపోతే అరౌండ్ 1000 years ago ఈ ఇస్లామిక్ కాంక్వెస్ట్లు ఏవైతే స్టార్ట్ అయినాయో మిడిల్ ఈస్ట్ నుంచి, మోస్ట్లీ ఫ్రమ్ టర్కిక్, మ్యామ్లుక్, ఇరానియన్ అండ్ అరబిక్ ఇన్వేషన్స్. సో ఎవెన్చువల్గా ఈ ఆక్రమణలన్నీ జరుగుతుండగా ఇండియాలో మల్టిపుల్ ఇస్లామిక్ ఎంపైర్స్ అలాగే సుల్తనేట్స్ ఫామ్ అయినాయి. స్టార్టింగ్ విత్ ఢిల్లీ సుల్తనేట్, అదైన తర్వాత మొఘల్, ఇవన్నీ రెండు నోటబుల్వి. అదైన తర్వాత ఇక్కడ నిజామ్స్ దగ్గర నుంచి మిగతా వాళ్ళు మనందరికీ తెలిసిందే. వీళ్ళందరూ ఫారెన్ ఇన్వైడర్స్ వచ్చి ఇక్కడ ఎంపైర్స్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు జిజియా అని చెప్పి, అంటే నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ట్యాక్సేషన్స్ ఇవ్వడం దగ్గర నుంచి, అంటే యువర్ అవుట్ సైడర్, యూ కేమ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్, అసలు సంబంధం లేని ప్లేస్కి వచ్చి ఇలా చేయడం అనేది ఇది ఖచ్చితంగా అన్ఫేరే కదా. ఇప్పుడు ఇలాంటివి ఎక్కడ ఎన్సీఆర్టీలో మెన్షన్ చేయలేదు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది దీని గురించే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన స్టేట్మెంట్ మిగతా వాళ్ళని రెచ్చగొట్టినట్టు ఆ టైప్లో మాట్లాడుతున్నాడు, రైట్ వింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, ఐడియాలజీస్ అంటే నో, ఇట్స్ నాట్. సో హీ గాట్ పాయింట్, ఈజ్ ఆన్ పాయింట్ ఆ విషయంలో. ఒక ఫారిన్ పవర్ ఇక్కడికి వచ్చి నేటివ్ ఎంపైర్స్ని అలాగే వాటి ఎగ్జిస్టెన్స్ని వైప్అవుట్ చేసి, ఖచ్చితంగా ఇది బ్రూటాలిటీ అవుతుంది, బ్లడ్ షెడ్ అవుతుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. దెర్ ఈస్ నో హైడ్ అండ్ సీక్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో ఇలాంటివి ఏవి కూడా మెన్షన్ చేయలేదు. ద మొఘల్ ఎంపైర్ వాళ్ళ ఫ్యామిలీ లినియేజ్ ఇవన్నీ కూడా దే కేమ్ ఫ్రమ్ ఎక్కడో టర్క్మెనిస్తాన్ దగ్గర నుంచి వేరే ప్లేసెస్ నుంచి వచ్చారు. దే ఆర్ నాట్ ఫ్రమ్ హియర్. ఆ బ్లడ్ షెడ్ అనేది కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఓవరాల్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు చేసిన ఈ దమనఖండ్ ఏదైతే ఉంటుందో మిగతా పీపుల్ మీద, మోస్ట్లీ ప్రొడామినెంట్లీ హిందూ, సో అవి ఎక్కడ మెన్షన్ చేయకపోవడం వల్ల ఇప్పుడు ఇలాంటి సినిమాస్ చావా ఇవన్నీ ఎందుకు రైట్ వింగ్ ఫ్లేవర్స్ ఎందుకు వస్తాయంటే స్టోరీస్ని చెప్పేలా చెప్తే ఇలాంటి సెనేరియోస్ రాకపోతుండే. సో మనం ఎప్పుడు కాయిన్కి ఒక సైడే చూడకూడదు అంటారు కదా, ప్రతి కాయిన్కి 2 sides ఉంటాయి. ఇందులో కూడా ఈ విషయంలో కూడా ఉంది. హిస్టరీ విషయంలో వచ్చేసరికి ఎన్సీఆర్టీ డౌన్ ప్లే చేసింది ఇండియన్ ఎంపైర్స్ని. పోనీ మన నేటివ్ ఎంపైర్స్కి అంత క్యాలిబర్ కానీ అంత తడక కానీ లేదా, పోనీ ఎన్సీఆర్టీ అందుకని వాళ్ళని పిక్ చేసుకోలేదంటే అది ఉంది. ఇంకో విషయం అంటే ఎన్సీఆర్టీ పెట్టింది ఇలాంటి చాలా ఎంపైర్స్ని, మన నేటివ్ ఎంపైర్స్ని కూడా. విజయనగర నెక్స్ట్, అదైన తర్వాత శాతవాహన దగ్గర నుంచి చాలా బట్ చాలా లెస్ అంటే గ్లోరిఫై చేసేంతలా ఎక్కడ నేను ప్రాపర్గా అయితే చేయలేదు. అదే వీళ్ళందరికీ వచ్చిన ఇష్యూ. అండ్ ఇక్కడ మన ఇండియన్ ఎంపైర్స్కి అంత ట్రాక్ రికార్డ్ ఉందా లేదని ఇప్పుడు అన్నాను కదా, ఎంత ట్రాక్ రికార్డ్ ఉందో ఒకసారి మీరే వినండి. వేర్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్. ఇక్కడ సివిలైజేషన్ ఏంటని డౌట్ వస్తే నాగరికత, ఓల్డెస్ట్ నాగరికతలు ఏవైతే ఉంటాయో మెసొపొటేమియా దగ్గర నుంచి చైనా అండ్ ఇండియా, ఇలా ఫ్యూ హ్యాండ్ఫుల్ ఆఫ్ ఉన్నాయి, అండ్ ఈజిప్ట్ కూడా. సో అందులో వేర్ ద ఓల్డెస్ట్ వన్, వేర్ ఓల్డర్ దెన్ ఈజిప్ట్. వాళ్ళు మనలాగే ఇండిపెండెంట్గానే ఎవాల్వ్ అయ్యారు, మనం వాళ్ళకంటే ముందే అయ్యాం. ప్రాపర్ స్ట్రక్చర్డ్ సూయిజ్ సిస్టమ్ దగ్గర నుంచి, అండ్ ఒక ప్రాపర్ సొసైటీ, ఒక రాజు పరిపాలించకుండా ఒక ఇండిపెండెంట్ సొసైటీ ఎలా ఫామ్ అయిందో, వేర్ ద సిమిలర్ వన్స్ అండ్ వేర్ ద గ్రేటెస్ట్ అండ్ బెస్ట్ అట్ దట్ టైమ్స్. సో అది పక్కన పెడితే నెక్స్ట్ ఈ కింగ్స్ అండ్ జనరల్స్ ఈ టైమ్స్కి వచ్చేసరికి గుప్తా ఎంపైర్, మౌర్య ఎంపైర్, ఇవి నోటబుల్గా యాన్షియంట్ గ్రీక్స్తో కనెక్షన్స్ ఉన్న ఎంపైర్స్ ఇవి. అదైన తర్వాత డీప్ సౌత్ చోళ ఎంపైర్, ఇండియాలోని వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ ఎంపైర్ అంటే శాతవాహన,
విజయనగర రీసెంట్ టైమ్స్లో ఇవేమీ కాదు. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చోళాస్. ఎందుకంటే ప్రతి సామ్రాజ్యం జస్ట్ విస్తరింపజేసే టైంలో ఏం చేస్తుంది, ఆ పక్కనున్న రాజ్యాలతో పోటీపడి వాళ్ళు ఓడిపోయిన తర్వాత దానిని వాళ్ళ దాంట్లో విలీనం చేసుకుంటారు. కాకపోతే చోళాస్ ఏంటంటే క్వైట్లీ డిఫరెంట్. వాళ్ళు ఆ టైంలో దాదాపు ఒక 1500 years ago ఒక సఫిస్టికేటెడ్ నేవీని మెయింటైన్ చేశారు. దాన్ని ఇంపీరియల్ చోళాస్ అని కూడా అంటారు. మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలంటే మోడర్న్ టైమ్స్లో రీసెంట్గా గడిచిన 400 ఏళ్ల వ్యవధిలో బ్రిటిష్ సామ్రాజ్యం ఎంత స్ట్రాంగెస్టో, ఎందుకంటే వాళ్ళ నేవీ వల్ల. సిమిలర్గా అదే యాట్రిబ్యూట్స్ 1500 ఏళ్ల క్రితం చోళాస్కి అప్లై అవుతాయి. సో వాళ్ళు మోడర్న్ డే ఇప్పుడు సింగపూర్, మలేషియా, థాయిలాండ్, వియత్నాం, కాంబోడియా, ఇండోనేషియా ఇవన్నీ కూడా హిందూ బుద్ధిస్ట్ కింగ్డమ్స్. ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియాలో హిందూయిజం అండ్ బుద్ధిజం ఈ లెవెల్లో స్ప్రెడ్ అవడానికి, అలాగే మన కల్చర్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఎవరంటే చోళాస్. శ్రీ విజయ ఎంపైర్ అని చెప్పి మోడర్న్ డే మలేషియా, నెక్స్ట్ సింగపూర్ ఈ రీజన్లో ఉన్న వాళ్ళతో 1-on-1 బ్యాటిల్ జరిగింది చోళా ఎంపైర్కి. వాళ్ళకి సింగిల్ హ్యాండెడ్గా వాళ్ళని ఓడించారు, అంటే ఒక ఫారెన్ సాయిల్ మీద. అదేని సో ఇన్ని ఎంపైర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇలాంటి గ్లోరీ ఉంది, ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉంది, మరి ఇవన్నట్లని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది ఎన్సీఆర్టీ ఇప్పటి వరకు అని చెప్పి నాకు పర్సనల్గా క్వశ్చన్ ఉంది. నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ ఆర్ ఎనీవన్. దే నీడ్ టు ఆన్సర్ దిస్.